ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి, అలాగే శక్తివంతమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, పూజలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్, అలాగే మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, ఒక అద్భుతమైన మాట. ఏదైనా సరే మనం ఒక పని చేయాలన్నా, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలన్నా, ఏది కూడా ఒక మంచి మాటతో మనం స్టార్ట్ చేస్తే గనక అది మనకు సక్సెస్ అవుతుంది. ఎప్పుడు కూడా నెగెటివ్ థాట్స్ అనేది రావకూడదు. మనం మంచి మాటలే అనుకుంటూ ఉండాలి. మనకు జరుగుతుంది, మనకు తీరుతుంది, మనకు నెరవేరుతుంది. ఇలాంటి మాటలు మనం అనుకోవటం వల్ల ఎప్పుడైనా సరే మనకు ఏ విషయమైనా కూడా మంచిగా జరుగుతుంది. ఇక అది పక్కనుంచితే, ఇక మనకు నిద్ర లేచింది మొదలు మనం ఎక్కువగా సఫర్ అయ్యేది అప్పులు. అప్పుల బాధలనేటివి ఎక్కువగా ఉన్నందువలన మనం ఆ అప్పులు తీరాలి అని చెప్పి ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, మంత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏ ఒక్క పరిహారానికి కూడా మాకు తీరలేదండి అని బాధపడేవారు అలా అని చెప్పి వదిలేయం కదండీ. ఏదో ఒక పరిహారం అనేది మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మంత్రాలనేటివి చెప్పుకుంటూ ఉంటాం. దానికి తగ్గ మనం కష్టం అనేది చేస్తూ ఉంటాం. దానికి ప్రతిఫలంగా మనకు ఊహించని ఫలితంగా ఇచ్చేటువంటి కొన్ని మంచి మాట అనేది ఉంది. ఆ మాటను కూడా మనం ఎప్పుడు అనుకోవాలి, ఎలా అనుకోగలిగితే మన సమస్యలు తీరుతాయి, మన అప్పుల బాధలు తీరుతాయి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నానండి. ఆ మాట అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఖచ్చితంగా ఆ మాటని మనం అనుకోగలిగితే గనక హ్మ్, 20,00,000 అప్పున్నా సరే మనకు కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది. ఆ మంచి మాట ఏంటి అనేది చూద్దాం. ఇక అప్పు అనేది ఎందుకు చేస్తూ ఉంటాం? ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి. చిన్న అవసరాలు, పెద్ద అవసరాలు. ఈ అవసరాలన్నింటినీ తీర్చుకోవడానికి మనం చేసే మనం చేసే పనిలో ఆదాయం కూడా సరిపోక ఇంకా మనం అప్పులనేది చేస్తూ ఉంటాం. ఇలా అప్పులు చేసుకోవచ్చు. మనం కష్టపడి వాటిని మళ్ళీ కట్టుకుంటూ ఉంటాం. ఆ కట్టుకునే డబ్బులనేటివి వడ్డీలకే సరిపోతున్నాయి. తర్వాత దానికి బ్యాలెన్స్ అనేది మేము సరిగ్గా కట్టలేకపోతున్నాము. అప్పులనేది మాకు తీరటం లేదు అని బాధపడుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది మనకు నిజంగా అండి 20,00,000 అప్పునైనా సరే మనకు 3, 4 రోజుల్లో తీర్చగలిగేటి అద్భుతమైన ఒక మాటనమాట. ఖచ్చితంగా ఈ మాట అనేది మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా జరిగిందండి. చాలామందికి కూడా ఈ యొక్క మాట అనేది అనుకొని ప్రూవ్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయినందువల్లనే ఈ మాట అనేది మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈ మాట అనేది మీరు కూడా చెప్పుకొని మీ అప్పుల్ని మీరు చేసే పనిలో ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఈ మాట అనేది మనకు ఉపయోగపడుతుంది. ఒక అప్పనే కాదండి. మనకు అప్పుకి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన సమస్య తీరొచ్చు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒక నిద్ర లేయంగానే అరచేతుల్ని చూస్తూ ఓం శ్రీం అనే బీజాక్షరాలను మనం చెప్పుకుంటూ, మనం ఏదైతే కోరికనేది జరగకుండా నిలిచిపోయి ఉందో, ఆ కోరికనేది మనం జరగాలి అని చెప్పి కంటిన్యూగా మనం నిద్ర లేచిన వెంటనే చాలామందికి అరచేతులు చూసుకొని, ఆ అరచేతుల్ని మన కళ్ళకు అలా తుడుచుకునే అలవాటనేది చాలామందికి ఉంది. దాంతో పాటే ఓం శ్రీం అనే బీజాక్షరాలను కూడా అనుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆ ఓం శ్రీం అనే బీజాక్షరంతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది కూడా మనం నిద్ర లేచిన వెంటనే మీరు ఎక్కడ పడుకున్నారో ఆ ప్లేస్‌లోనే కూర్చొని ఒక బ్రష్ చేయకపోయినా పర్వాలేదండి. మీరు కూర్చున్న ప్లేస్‌లోనే కూర్చొని 2 అరచేతుల్ని చూసుకుంటూ, ఓం శ్రీం అనే అక్షరాన్ని అనుకుంటూ, తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని కూడా మీరు ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు. ఒక 11 సార్లు కావచ్చు, 9 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, 108 సార్లు కూడా కావచ్చు. మీకు కష్టం అనేది ఎంత కష్టంగా ఉందో దానికి తగ్గట్టుగా మీరు అనుకోవచ్చు. అనుకుంటూ ఉంటారు కదా! ఈ బాధ అనేది మాకు త్వరగా తీరిపోతే బావుంటుంది. మాకు త్వరగా తీరిపోవాలని చాలా కష్టంగా ఉంటారు. ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు అనిపించినంత సేపు అనుకోండి. అలా అనుకున్నప్పుడు మన గట్టి సంకల్పం అనేది విశ్వం మనకు అది జరిగేలా నెరవేరుస్తుంది. అలా అనుకుని ఇప్పుడు చెప్పబోయే మాటను మీరు అనుకొని
ఒక వారం రోజులు మీరు వెయిట్ చేస్తే గనక తప్పకుండా మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా, అది అప్పు సమస్య అయినా కావచ్చు, ఇక ఇతర ఏ సమస్య అయినా, దేనికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అయినా కావచ్చు, మీ పిల్లల గురించి మీరు సఫర్ అవుతున్నారా, ఇక ఏ సమస్య అయినా కావచ్చు, మనం గట్టి సంకల్పం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా విశ్వం మనకు జరిపించే తీరుతుంది. అది మనం పాజిటివ్‌గా అనుకోగలిగే మాట. బ్రహ్మముహూర్తంలో మనం చేసే ఏ పని కూడా అండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చెప్పాను గదా! బ్రహ్మ ముహూర్తానికి చాలా శక్తివంతమైన శక్తి అనేది ఉంది. కాబట్టి వీలైతే పొద్దున్నే కొంచెం ఉదయాన్నే నిద్రలేయడానికి ట్రై చేయండి. లేదండి మేము ఆఫీస్‌కి వెళ్ళి నైట్ డ్యూటీలు చేసి చాలా లేట్‌గా వస్తుంటాం అనుకున్నా సరే, మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో ఆ టైంలోనే మీరు కూర్చున్న ప్రదేశం నుంచి పడుకున్న ప్రదేశంలోనే కూర్చొని కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు చెప్పుకోండి. మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఆ మాట ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు మన నోటెడ్ అయిపోతుంది. ధన సంప్రత్తి, ధన సంప్రత్తి, ధన సంప్రత్తి అంటే ధనాన్ని మనకు సంపదని పెంచేది అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కూడా మనకు జరగదు, నెరవేరదు, ఇది మా వల్ల కాదు అనే మాటే అనకూడదు. ఏది కూడా మనకు పాజిటివ్‌గా జరుగుతుంది, నెరవేరుతుంది, తీరుతుంది, మాకు వస్తుంది, మాకెప్పుడు సంతోషం ఉంటుంది. ఈ విధంగా మనం కోరుకోవాలి. విశ్వాన్ని ఎప్పుడూ కూడా మనం నెగెటివ్ ఫీలింగ్స్‌తో, నెగెటివ్ థాట్స్‌తో అడగకూడదండి. ఎప్పుడూ కూడా మనకు ఆ విశ్వం కానీ, భగవంతుడు కానీ మనకన్నీ జరిగేలా చూస్తాడు అని మాత్రమే అనుకోవాలి. అలా నమ్మి మనం వారాహి అమ్మనప్పుడు కొలిచినప్పుడు తప్పకుండా నమ్మకమే పెట్టుబడిగా పెట్టి మనం ఈ పరిహారాలు కానివ్వండి, మంత్రాలు కానీ చేస్తూ ఉంటాం. ఇలాంటి నమ్మకాన్ని మనం నమ్మకంగా నమ్మిన రోజు ఖచ్చితంగా వారాహి అమ్మవారు మన కోరికలను, అలాగే విశ్వం కూడా మనం అనుకునేటువంటి ఈ మాటలు, ఈ కోరికలు, ఈ ఆశలన్నింటిని కూడా నెరవేరుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మాట అనుకొని నిజంగా ఎన్ని లక్షల అప్పున్నా సరే భయపడకుండా ఇలాంటి మాట అనుకుంటేనే మాకు అప్పులు తీరిపోతాయంటే అలా కాదు. మీరు చేసే పనిలో మీకు కలిసొస్తుంది. ఎప్పుడూ కూడా మాకు జరగదు, నెరవేరదు, తీరదు, ఎప్పుడు మాకు అదృష్టమే కలిసి రాదు, లక్ అనేదే మాకు ఫేవర్ చేయదు, ఇలా అనుకోకుండా మాకెప్పుడు కూడా ఏదైనా సరే మేము అనుకున్నది జరుగుతుంది, అనుకున్నది నెరవేరే తీరుతుంది, ఏదైనా మేము సాధించాలి అనే గట్టి సంకల్పంతో ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్‌తో, పాజిటివ్ మైండ్‌తో మనం ఏది చేసినా కూడా అది మనకు సక్సెస్ అవుతుంది. కాబట్టి భగవంతుడిపై భారం పెట్టి విశ్వాన్ని మనం ఎప్పుడూ కూడా నమ్మకంగా అడిగితే గనక మనం చేసేది ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన వెంటనే ఈ మాట అనేది అనుకొని మీ ఏ సమస్య ఉన్నా కూడా అది మీకు అతి త్వరలో తీరిపోయి అమ్మవారి ఆశీర్వాదం మీపై ఉండాలి అని చెప్పి, మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహి మాత.